రెస్టారెంట్లలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ బట్టబయలైంది. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సో బిర్యానీ అమ్మకాల్లో భారీగా అవకతవకల్ని గుర్తించారు. 60,000 కోట్ల రూపాయల అమ్మకాలకి పన్నులు ఎగ్గొట్టారట రెస్టారెంట్లు. ఒక్క సాఫ్ట్వేర్తో 6 ఏళ్లలో భారీగా పన్నులు ఎగ్గొట్టేశారు. దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా రెస్టారెంట్లో వినియోగం జరుగుతోంది. అయితే హైదరాబాద్, అహ్మదాబాద్ సహా పలు కీలక నగరాల్లో ఈ స్కామ్ బయటపడింది. హైదరాబాద్లో తీగలాగితే అహ్మదాబాద్లో డొంక కదిలింది. 2019 నుంచి 60,000 కోట్ల రూపాయల విలువైన ట్రాన్సాక్షన్స్ విషయాన్ని దాచిపెడుతూ పన్నుని ఎగ్గొట్టేశారు రెస్టారెంట్లకు సంబంధించిన యాజమాన్యాలు. డెలివరీ యాప్ల ద్వారా అమ్మకాలని 20 నుంచి 30% తక్కువగా చూపించిన ఈ రెస్టారెంట్లన్నీ కూడా యూపీఐ చెల్లింపులకి రోజుకో క్యూఆర్ కోడ్ వినియోగించినట్టుగా అధికారులు గుర్తించారు. సో రోజుకో క్యూఆర్ కోడ్ విధించడంతో పాటుగా అమ్మకాలని తక్కువగా చూపించి ఒక యాప్ ద్వారా బోగస్ సాఫ్ట్వేర్ల ద్వారా 60,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ని తప్పుగా చూపించి కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్కి పంగనామం పెట్టేశారు. సో ప్రెజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల తనిఖీల్లో హైదరాబాద్లో తీగలాగితే అహ్మదాబాద్లో డొంక కదిలింది.